హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మీ విజయ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. ఈరోజు మనం హైకోర్టు పోస్టులు పడ్డాయి కదా, దానికి సంబంధించి వీడియో ఇది. నాకు ఒక 2 hours పట్టింది ఇది అప్లై చేయడానికి. మీకు ఇది చాలా తక్కువ టైంలో అయిపోయేలాగా నేను చెప్తాను. ఆల్మోస్ట్ చాలామంది అప్లై చేస్తారు. ఇంకా నాలాగా కొద్దిగా బద్దకించి వరకు ఉన్న వాళ్ళకి ఇది కాస్త యూజ్ అవుతుంది. సో స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కూడా ఫాలో అవ్వండి. ఇది ఏపీ హైకోర్ట్ రిక్రూట్మెంట్ అని మనం గూగుల్లో టైప్ చేసి ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే వస్తుంది. అందులో ఇది సెకండ్ అనమాట. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. మనకి ఎన్ని పోస్టులు పడ్డాయి? 1 2 3 4 5 6 7 8 9 10 ఈ 10 పోస్టులు పడ్డాయి. అయితే వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకి ఇంటర్ఫేస్ ఇట్లా ఓపెన్ అవుతుంది. మనం ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇది దీని గురించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను దీనికోసం వెబ్సైట్ కాకుండా అన్ని స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకున్నాను, ఫ్లెక్సిబిలిటీ ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. సో ఓకే, ఇది మన సెకండ్. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఎలా ఓపెన్ అవుతుందంటే, సో ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. ఆ ఇంటర్ఫేస్లో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పుకోవాలన్నమాట. ఏంటంటే మొత్తం 10 పోస్టులు పడ్డాయి కదా, ఇవి 4 ఏమో డిగ్రీ బేస్డ్, ఓకే. ఈ 3 ఏమో ఇంటర్మీడియట్ బేస్డ్. ఈ 3 ఏమో 7th class బేస్డ్. సారీ, ఇది 10th, ఇది 7th ఉన్నాయి, ఇది కూడా 10th. ఈ 2 10th అయితే ఇది 7th. ఒకసారి అవి చూసుకోండి క్లారిటీగా, ఏది ఏ క్వాలిఫికేషన్ అనేది. సో మనకు దీనికి మనం ఎలిజిబుల్ అయితే కాదు. ఎవరైతే ఏ పోస్టులు అయితే 7th classకి ఉన్నాయో వాళ్ళు 7th మాత్రమే చదువు ఉండాలి. అలా కాకుండా 12th చదువు ఉంటే కనుక వాళ్ళు 7th class ఎలిజిబిలిటీ ఇచ్చిన పోస్టులకి ఎలిజిబుల్ కాదు. 12th class కనుక మనం కంప్లీట్ చేసి ఉంటే. సో అదొకసారి చూసుకోండి. తర్వాత సో ఇది వచ్చిన తర్వాత మనం అప్లై చేయడానికి ముందు మీరు ఒకసారి ఏం చేస్తారంటే, ఈ నోటిఫికేషన్ ఓపెన్ చేసి, ఈ నోటిఫికేషన్లో మనకి ఇవన్నీ ఉన్నాయి కదా, అందులో లెట్ సే జూనియర్ అసిస్టెంట్ ఓపెన్ చేశాను అనుకోండి నోటిఫికేషన్. అందులో మనకి ఇలా వస్తున్నాయి. ఇందులో మీరు ఏం చేస్తారంటే, నేను ఒక్కొక్క దాన్ని స్క్రీన్ షాట్ తీసాను, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజు మనకు మొత్తం ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ 13 ఉన్నాయి కదా, దాని ప్రకారం ఇచ్చారనమాట. లెటెస్సే ఒక బీసీబీ క్యాండిడేట్ అనుకుందాం. సో తను ఎలా చూసుకోవాలంటే, అనంతపురం అనే డిస్ట్రిక్ట్లో మొత్తం బీసీబీ మేల్ క్యాండిడేట్ అనుకుందాం. అనంతపురం డిస్ట్రిక్ట్లో మొత్తం ఓపెన్లో 3 ఉంటే అందులో ఒక పోస్ట్ ఉమెన్కి పోయింది. అంటే ఇక్కడ ఎంత వచ్చాయి? తనకి 2 వచ్చాయి. అండ్ బీసీబీలో 1 వచ్చింది. సో అనంతపురంలో 3. అండ్ చిత్తూరులో వచ్చేసరికి 16 ఉన్నాయి కదా, 16లో ఈ 3 ఉమెన్ అండ్ 1 ఎక్స్ సర్వీస్ మెన్కి పోతే 4 పోయాయి కదా, 12 ఉంటాయి. అండ్ బీసీబీకి 1 ఉంది. సో మొత్తం 1. సో ఇక్కడ 3, ఇక్కడేమో 13. అండ్ ఈస్ట్ గోదావరి ఇక్కడ ఒక 8 ఉన్నాయి, 4 పోయాయి కాబట్టి ఉమెన్కి. అండ్ బీసీబీకి 2లో 1 ఉమెన్కి పోయింది కాబట్టి 1 మేల్కి ఉంది. సో ఇట్లాగా 9 పోస్ట్కి ఎలిజిబుల్. ఈ ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈచ్ డిస్ట్రిక్ట్కి మొత్తం 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, 13 డిస్ట్రిక్ట్స్కి అప్లై చేయాలంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి 800 రూపీస్ ఫీ పే చేయాలి.
సో మొత్తం ఎన్ని డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని 800 రూపీస్ ఫీ పే చేయాలన్నమాట. అందుకే మీరు ఒకసారి ఇలాంటి ఎక్సర్సైజ్ చేయండి అనమాట ఎవ్రీ డిస్ట్రిక్ట్కి. సో దాన్ని బట్టి మీరు ఏ డిస్ట్రిక్ట్కి అప్లై చేద్దాం అనుకుంటారు, అనంతపురమా, చిత్తూరా, మీకు కాస్త హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయో అవన్నీ చూసుకొని అన్నిటికీ అప్లై చేయాలనుకుంటే అన్నిటికీ అప్లై చేసుకోండి. లేదా మీ నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి మీరు అప్లై చేసుకుంటే మంచిది. ఇట్ ఈస్ అప్ టు యూ ఎలా అప్లై చేయాలనేది. నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే చూసుకోవాలి. నేను ఇది యాక్చువల్గా జూనియర్ అసిస్టెంట్కి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. మీరు కనుక మొత్తం ఇది జూనియర్ అసిస్టెంట్ కదా, మొత్తం 10 పోస్టులు ఉన్నాయి. 10 పోస్టుల్లో జూనియర్ అసిస్టెంట్ అనేది 1 పోస్ట్. అలా కాకుండా మీరు మిగతా 9 పోస్టులు కూడా అప్లై చేయాలంటే సేమ్ ప్రొసీజరు అండ్ ఒక్కొక్క పోస్ట్కి సపరేట్గా మనం అప్లై చేయాలి. ఓకేనా? లెట్ us say జూనియర్ అసిస్టెంట్ మాత్రమే కాకుండా మీరు ఫీల్డ్ అసిస్టెంట్ కూడా అప్లై చేద్దాం అనుకున్నారనుకోండి, ఫీల్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ కూడా ఓపెన్ చేయాలి. అంటే ఫీల్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ కూడా ఓపెన్ చేసుకొని మీరు అందులో ఈచ్ డిస్ట్రిక్ట్కి మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి జాగ్రత్తగా చూసుకొని దాన్ని బట్టి మనం ఎన్ని డిస్ట్రిక్ట్కి అప్లై చేసుకోవాలో మీరే నిర్ణయించుకోండి. ఎందుకంటే ఫీజు చాలా హెవీగా ఉంది కాబట్టి. ఒకవేళ మీరు ఎకనామికల్లీ వెల్ ఆఫ్ అయ్యి ఉండి ఓకే అన్నిటికీ అప్లై చేసుకుందాం అనుకుంటే అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. బట్ ఈచ్ పోస్ట్కి అక్కడ మనకి నోటిఫికేషన్ ఇచ్చారనమాట. ఆ నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకొని ఇస్తే చాలా మంచిది. ఓకే. తర్వాత ఇది ఇప్పుడు మనం అప్లై చేయబోయేది జూనియర్ అసిస్టెంట్ కదా. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ. ఓకే. తర్వాత మీరు అప్లికేషన్ని ఓపెన్ చేసినప్పుడు ఎట్లా వస్తుందంటే ఒక్క నిమిషం, ఏపీ హైకోర్టు ఇలా కొడదాం మనం. ఏపీ హైకోర్టు రిక్రూట్మెంట్ అని టైప్ చేసిన తర్వాత ఇది వస్తుంది కదా, ఇది ఫస్ట్ లింక్. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇగో ఎక్కడ ఉన్నాయన్నమాట జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ ఇవన్నీ. లెట్ us say మనం జూనియర్ అసిస్టెంట్ కాకుండా ఎగ్జామినర్కి మనం అప్లై చేయాలనుకుందాం. ఎగ్జామినర్ది ఓపెన్ చేసి నోటిఫికేషను ఆ ఎగ్జామినర్ దాంట్లో మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి డిస్ట్రిక్ట్ వైజ్, ఓసీకి ఎన్ని ఉన్నాయి, బీసీబీకి ఎన్ని ఉన్నాయి అవన్నీ ఒకసారి చూసుకొని దాన్ని బట్టి అప్లై చేయాలి. నేను జూనియర్ అసిస్టెంట్కి ఎట్లా అప్లై చేయాలో చెప్తాను. దాన్ని మీరు అన్ని పోస్టులకి చూసుకోండి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసేసి జూన్ 12 PM వరకు మనకి ఛాన్స్ ఉంది. అక్కడి వరకు చేయాలి. ఓకే. మనం ఇది అప్లై చేసేటప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇది వస్తుంది కదా, ఇలా ఓపెన్ అవుతుంది. సో మనకి 2 పార్ట్లో ఉంటాయి, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అని చెప్పేసి. పార్ట్ ఏ ఏంటంటే జస్ట్ రిజిస్ట్రేషన్ అనమాట. రిజిస్ట్రేషన్లో మన ఒక్కొక్క డీటెయిల్స్ మనం ఫిల్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇలా వస్తుంది. సో మీకు మన నేమ్ ఎస్ఎస్సిలో కానీ 10th కానీ ఎట్లా ఉందో అట్లాగా ఫాదర్ ఆర్ మదర్ ఆర్ గార్డియన్ నేము ఇవన్నీ ఇచ్చేస్తాం. డేట్ ఆఫ్ బర్త్, మేల్ ఆర్ ఫీమేల్, డిజబిలిటీ ఉందా లేదా, ఎక్స్ సర్వీస్ మెన్నా కదా, మెరిటోరియస్ పర్సనా కదా, ఇవి నంబరు, ఈమెయిల్ ఐడి, మన అడ్రస్. సో పర్మనెంట్ అడ్రస్ ఏమైతే ఎస్, నో అయితే నో పెట్టి అది వేరే అడ్రస్ ఎంటర్ చేయాలి, పర్మనెంట్ అడ్రస్. తర్వాత డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్సెస్ 5 ఇవ్వాలి. ఈ మొత్తం 5లో మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని
ఆ తర్వాత మీ పక్క డిస్ట్రిక్ట్స్ అట్లా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, కొద్ది దగ్గర పడడానికి మీ కంఫర్ట్ని బట్టి. అగ్రి అని చెప్పి ఈ క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ అని ప్రెస్ చేస్తే మన ఫోన్కి, మన మెయిల్కి, మన అప్లికేషన్ ఐడి అండ్ పాస్వర్డ్తో ఒక మెయిల్ అండ్ ఫోన్ కూడా మెసేజ్ వస్తుంది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్గా అయిపోద్ది. అది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఈ పోస్ట్ సెలెక్షన్ గురించి ఒకటి వస్తుంది అన్నమాట, విండో. సో ఇక్కడ పోస్ట్ సెలెక్షన్ వచ్చేసరికి ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా, ఈ సెలెక్ట్ దగ్గర ఇలా వస్తుంది మనకి విండో. మనం రిజిస్ట్రేషన్ చేసేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ పోస్ట్ ఉంది కదా, సో ఆ సెలెక్ట్ పోస్ట్ని క్లిక్ చేస్తే ఇలా ఈ ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. సో ఈ ఇంటర్ఫేస్లో మనం దేనికి అప్లై చేస్తున్నాం, జూనియర్ అసిస్టెంటా, టైపిస్టా, ఫీల్డ్ అసిస్టెంటా, ఇవన్నీ చూసుకోవాలి మన ఎలిజిబిలిటీని బట్టి. ఓకే, లెట్ us say మనం జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేస్తాం అనుకుందాం. జూనియర్ అసిస్టెంట్ సెలెక్ట్ చేద్దాం. సో జూనియర్ అసిస్టెంట్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎలా వస్తుందంటే, జూనియర్ అసిస్టెంట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా 13 డిస్ట్రిక్ట్స్ మన ఓల్డ్వి కనిపిస్తాయి. అందులో ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా, ఏది ఎనాలిసిస్ చేసి పెట్టుకున్నాం, నోటిఫికేషన్ ఓపెన్ చేసి జూనియర్ అసిస్టెంట్ది. ఓకే, అందులో మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఒక్కో డిస్ట్రిక్ట్కి అనేది, ఇలాగా ప్రతి డిస్ట్రిక్ట్కి మనం ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది, అనంతపురంలో 3, చిత్తూరులో 13, ఇట్లాగా మన కేటగిరీని బట్టి మనం ముందే నోటిఫికేషన్ ఓపెన్ చేసుకొని అనాలిసిస్ చేసుకొని పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడే మనకి ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చినప్పుడు మన టాస్క్ ఈజీ అవుతుంది. ఎక్కడికి 1 minute, ఇక్కడికి వచ్చినప్పుడు మన టాస్క్ ఈజీ అవుతుంది. మనం ఆల్ డిస్ట్రిక్ట్స్ పెట్టాలంటే ఆల్ డిస్ట్రిక్ట్స్ పెట్టేయచ్చు. అప్పుడు 13 times 800 పే చేయాలి, అంటే అవి 8,324 10,400 రూపాయలు 13 డిస్ట్రిక్ట్స్ అప్లై చేయాలంటే మనం చేయాలి. అందుకనే ముందే మనం అనాలిసిస్ చేసి పెట్టుకొని మన కేటగిరీకి మన డిస్ట్రిక్ట్లో ఎన్ని ఉన్నాయో చేసి పెట్టుకుంటే అప్పుడు ఇక్కడ మనం ఏ డిస్ట్రిక్ట్ చూజ్ చేసుకోవాలో మనకి ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ముందే అనాలిసిస్ చేసి పెట్టుకుంటారు కాబట్టి మనకు ఒక ఐడియా వచ్చిన తర్వాత ఓకే, అప్పుడు ఏ డిస్ట్రిక్ట్ మనం సెలెక్ట్ చేయాలనేది చూజ్ చేసుకుంటాం. ఈ ఇంటర్ఫేస్ నుంచి సపోజ్ ఇలాగా నేను చిత్తూరు అండ్ వెస్ట్ గోదావరికి అప్లై చేయాలనుకున్నాను, ఎందుకంటే నాకు అక్కడ కాస్త ఎక్కువ పోస్టులు ఉన్నాయి. అప్పుడు దానికి నేను అండ్ వెస్ట్ గోదావరి మా నేటివ్ డిస్ట్రిక్ట్ కాబట్టి చిత్తూరుకి కాస్త ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి అట్లాగా మీరు అనాలిసిస్ చేసుకొని ఎన్ని డిస్ట్రిక్ట్ కావాలంటే అన్ని డిస్ట్రిక్ట్స్ పెట్టుకుంటారు. ఓకే, అది చూసింగ్ అయిపోయిన తర్వాత మనం ఈ ఓకే చేసేస్తే సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే ఇక్కడ ఇది సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత ఏమొస్తుంది మనకి ఈ ఇంటర్ఫేస్ వస్తుంది. ఓకే, మనం ఆల్రెడీ ఇక్కడ పోస్ట్ సెలెక్షన్ చేసేసాము జూనియర్ అసిస్టెంట్, అలాగే ఇదే పోస్ట్ సెలెక్షన్ ఇంటర్ఫేస్ అనమాట. ఇది పోస్ట్ సెలెక్షన్ ఇంటర్ఫేస్. ఏ పోస్టో సెలెక్ట్ చేసామో, ఎన్ని డిస్ట్రిక్ట్సో సెలెక్ట్ చేసామో, సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత మనకి ఏమొచ్చింది, ఈ ఇంటర్ఫేస్ వచ్చింది. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అనేది మనం ఎంటర్ చేయాలి. అయితే ఇక్కడ ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఇంకా ఇదంతా ఉంటుంది, మనం ఇందాక ఎంటర్ చేసాం కదా రిజిస్ట్రేషన్ టైం అప్పుడు, ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి మనకి మొత్తం. సో అది పర్సనల్ డీటెయిల్స్ కాబట్టి అది నేను ఇక్కడ వరకే ఇది తీసేసేసి ఇక్కడ వరకే ఉంచాను. అదంతా మనకి ఆల్రెడీ కనిపించేస్తే మనం మళ్ళీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉంటుంది, సేవ్ అండ్ నెక్స్ట్ దాన్ని మీరు ఓకే చేయండి. ఆ తర్వాత ఈ ట్యాబ్లోకి వస్తాం మనం, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ట్యాబ్లోకి. సో క్వాలిఫికేషన్లోకి వచ్చిన తర్వాత మనం తెలుగు అనే దాన్ని చూజ్ చేసుకుంటాం. మీకు ఇంకా ఏదైనా లాంగ్వేజెస్ వస్తే అవి కూడా చూజ్ చేసుకోండి. ఆ తర్వాత టైప్ ఆఫ్ స్టడీ అనేది వస్తుంది. రెగ్యులర్ అయితే రెగ్యులర్, ప్రైవేట్ ఆర్ ఓపెన్ స్కూలింగ్ పెట్టుకోండి. తర్వాత అది అయిన తర్వాత ఇది వస్తుంది, నా చెప్పినట్టు రెగ్యులర్ పెట్టుకున్న తర్వాత. సో ఇప్పుడు మీరు రెగ్యులర్ అని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. ఫస్ట్ క్లాస్
రెగ్యులర్ అని ఈ రేడియో బటన్ క్లిక్ చేస్తే మనకి మొత్తం 3 ఓపెన్ అవుతాయి. ఇలాగ 1 2 3. ఓకే, ఒక దాంట్లోనేమో మీరు ఏ డిస్ట్రిక్ట్ ఫస్ట్ క్లాసు ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, తర్వాత ఇయర్ పాస్ అవుట్ ఏంటి, పాస్ అవుట్ ఇయర్ అండ్ స్కూల్ నేమ్ ఈ 3 ఇచ్చేస్తారన్నమాట. ఈ 3 ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ సెకండ్ క్లాసు రేడియో బటన్ క్లిక్ చేస్తే మళ్ళీ అలాగే వస్తాయి, 3 వస్తాయి. మీ ఏ డిస్టిక్, తర్వాత స్కూల్ నేము, ఇయర్ ఆఫ్ పాస్ అవుట్, ఆ తర్వాత థర్డ్ రేడియో, అలాగా ప్రతిదానికి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అప్ టు 9th క్లాస్ వరకు అలాగే సెలెక్ట్ చేస్తారు. రేడియో బటన్ క్లిక్ చేస్తే మనకి కింద 3 వస్తాయి. ఓకే, మీ ఏ డిస్ట్రిక్ట్, స్కూల్ నేము అండ్ ఇయర్ ఆఫ్ పాస్ అవుట్. సో అవన్నీ మనం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ 10th క్లాస్ది అడుగుతుందన్నమాట. సో మనం అక్కడ కాలేజ్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ డిస్ట్రిక్ట్, ఇవి చూజ్ చేసుకుంటాం. సో 10th క్లాస్ వరకు కూడా అయిపోయింది. దీని కంటిన్యూషన్లోనే ఇది ఉంటుంది. సో ఇందాక అది యాక్చువల్గా ఈ స్క్రీన్ షాట్ అనేది దానికి ముందు కంటిన్యూషన్ అనమాట. సో ఇక్కడ 10th క్లాస్ డీటెయిల్స్ ఇవి ఫిల్ చేసిన తర్వాత ఇంటర్ డీటెయిల్స్ కూడా ఫిల్ చేస్తాం. తర్వాత గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ కూడా ఫిల్ చేస్తాం. తర్వాత మనకు కాస్త డౌట్ వస్తుంది ఇక్కడ, లోకల్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ అనేది. సో మనకి యాజ్ పర్ స్టడీ సర్టిఫికేట్ మనం ఏదైతే మనం ఎక్కడ ఫస్ట్ నుంచి 10th వరకు ఏది చదివాం, ఆర్ వరుసగా 4 years 5th to 10th అయినా పర్వాలేదు, ఆర్ వరుసగా 4 years మనం ఎక్కడ చదివితే అది మనకి లోకల్ డిస్ట్రిక్ట్ అవుతుంది. దాన్ని జాగ్రత్తగా చూసుకొని మీరు పెట్టండి. ఆల్మోస్ట్ మీరు మీ నేటివ్ డిస్ట్రిక్ట్లోనే చదువుంటారు, లేదా ఎవరైనా వేరే డిస్ట్రిక్ట్లో వరుసగా 4 years చదివితే అది మీ నేటివ్ డిస్ట్రిక్ట్ అవుతుంది. దాన్ని మీరు లోకల్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్గా చూజ్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ ప్రెస్ చేయండి. ఆ నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే, మనం పోస్ట్ సెలెక్షన్ అయిపోయింది, పర్సనల్ డీటెయిల్స్ ఆల్రెడీ వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాము, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ చేసేసాము. ఇప్పుడు అదర్ డీటెయిల్స్ అనేవి మనం ఇవ్వాలన్నమాట. ఈ అదర్ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ అయిపోయాయి. సో ఇక్కడ మనకు ఒక చిన్న తిరకాసు ఉంది. ఏమవుతుందంటే, మనం అప్లై చేసేటప్పుడు ఫస్ట్ మీకు ఈ ఆప్షన్ కనిపించట్లేదు, డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ ఎనీ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్, ఇది కనిపించట్లేదు యాక్చువల్గా. ఓకేనా, ఇది కనిపించాలంటే మీరు ఏం చేయాలంటే, మీరు ఈ డీటెయిల్స్ ఏవి మనం ఈ స్టడీ ఇవన్నీ ఫిల్ చేసాం కదా, ఇక్కడ ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ ఇలాగా ఫస్ట్ క్లాస్ నుంచి, అంతకుముందు ఉన్నాయి కదా ఫస్ట్ క్లాస్ నుంచి, ఇవన్నీ ఫిల్ చేసుకుంటూ వచ్చాం కదా, అవి ముందే ఫిల్ చేయకుండా ఒకసారి అప్లికేషన్ని క్లోజ్ చేసి లేదా రీఫ్రెష్ చేసి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత అప్పుడు మీకు ఇది కనిపిస్తుంది. ఏది, దిస్ డూ యూ హ్యావ్, ఒక్క నిమిషం, ఇది డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్. కొంతమందికి ముందే కనిపించవచ్చు, కొంతమందికి కనిపించకపోవచ్చు. కనిపించిన వాళ్ళు ముందే చూసుకోండి. కనిపిస్తే కనుక ఎస్ ఆర్ నో అని పెట్టేసి మీరు మూవ్ ఆన్ అయిపోవచ్చు. కనిపించకపోతే కనుక కంగారు పడకండి. ఇక్కడ క్లోజ్ ఉంది కదా, ఇది క్లోజ్ చేసి అప్లికేషన్ రీఫ్రెష్ చేయటమో లేకపోతే లాగిన్ లాగౌట్ చేస్తే మీకు ఇది కనిపిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కనిపించడం. సో ఇది స్టార్ మార్క్ ఉంది కదా, స్టార్ మార్క్. సో ఇది మనం ఫిల్ చేస్తేనే మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళగలుగుతాం. అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు ఉందో లేదో ముందే చూజ్ చేసుకోండి, మన స్కూల్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసే ముందు. ఓకే, ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. దాని తర్వాత నేను ఇందాక అన్నట్టు ఇది కనిపిస్తుంది మీకు, ఇది లోకల్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్ అనేది కనిపిస్తుంది. యాక్చువల్గా నాకు ముందు కనిపించలేదు అనమాట. ఈ లోకల్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ డీటెయిల్స్
ముందు ఉంటుంది. అది నాకు కనిపించలేదు కాబట్టి నేను క్లోజ్ చేసి అప్లికేషన్ని మళ్ళీ లాగౌట్ అయ్యి లాగిన్ చేస్తే అప్పుడు కనిపించింది. సో ఆ కంప్యూటర్ అనేది దీని ముందు ఉండేది. అది కాస్త జాగ్రత్తగా చూసుకొని దాని తర్వాత ఈ లోకల్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్ అనేది మనం అప్లై చేయాలి. ఓకే, సో వరుసగా 4 years 1 to 4 కానీ, లేకపోతే 5th to 1 ఫస్ట్ క్లాస్ టు 5th క్లాస్ కానీ, లేకపోతే 5th క్లాస్ టు 10th క్లాస్ కానీ, సో వరుసగా 4 years ఎక్కడ చదువుతారో మీకు అది లోకల్ అవుతుంది. అది జాగ్రత్తగా చూసుకోండి. అది సేవ్ అండ్ నెక్స్ట్ ఇది మనకి కంప్యూటర్ది ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇందులో ఏం ఫిల్ చేశానంటే, నేను విండోస్, లినక్స్, ఎంఎస్ ఆఫీస్ వీటి మీద కాస్త ఐడియా ఉంది కాబట్టి నేను అవి ఫిల్ చేశాను అనమాట. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ స్కిల్స్ ఏమున్నాయి అంటే, మీరు కూడా ఇంకేదన్నా ఎక్స్ట్రా ఉంటే అవి ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు. అది అయిపోయింది. అండ్ లోకల్ డిస్ట్రిక్ట్స్ కూడా ఫిల్ చేస్తాం. ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్. సో అదవుతుంది. అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అది పెద్ద కష్టమేం కాదు. సో మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనే ట్యాబ్ అయిపోయిన తర్వాత అదర్ డీటెయిల్స్ అనే ట్యాబ్ ఓపెన్ అవుద్ది. అదర్ డీటెయిల్స్ అనే ట్యాబ్లో మొత్తం మనకి 3 ఉన్నాయి కదా. ఎఫ్ఐఆర్ ఇవన్నీ ఉన్నాయా అనేది అడుగుతారు. అందరికీ మ్యాక్సిమం నోవే ఉంటుంది. తర్వాత డిస్క్వాలిఫై అయ్యారా అని చెప్పి అది కూడా నోవే ఉంటుంది. రెగ్యులర్ ఎంప్లాయీ ఆర్ స్టేట్ గవర్నమెంట్లో ఎంప్లాయీ ఏదన్నా అయి ఉంటే ఎస్ అయితే ఎస్ పెట్టి మీరు ఇక్కడ డీటెయిల్స్ ఏమి వస్తే అవి ఫిల్ చేయాలి. నో అయితే నో పెట్టాలి. ఆ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ప్రెస్ చేస్తాం. అది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ట్యాబ్లోకి వెళ్తాం. ఆ నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసి డాక్యుమెంట్ అప్లోడ్ అండ్ పేమెంట్ అనమాట. సో ఇక్కడ మనం డాక్యుమెంట్స్ మనకి ఏమేమి కావాలి, 1 2 3 4 5 6 7. సో ఈ 7 డాక్యుమెంట్స్ మనకు కావాలన్నమాట. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్. అవి జాగ్రత్త చూసి పెట్టుకోండి, చాలామంది దగ్గర ఉంటాయి ఆల్రెడీ. సో ఇక్కడ మనం ఈ లిటిల్ ఐ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ఎంత కేబీలో ఉండాలనేది వాళ్ళు చెప్తారు. సో మనకి లెస్ దాన్ 80 KB ఉండాలి. ఈ సిగ్నేచర్ కూడా అలాగ ఐ మీద ట్యాప్ చేస్తే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి 10th కానీ 7th కానీ 10th కానీ ఆర్ ఎస్ఎస్సి ఈక్వలెంట్ డేట్ ఆఫ్ బర్త్ పర్పస్ కోసం మనం అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్. ఓసీ అయితే అవసరం లేదు, మిగతా వాళ్ళు అప్లై చేయాలి. ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కాబట్టి ఓసీ కూడా అప్లై చేయాలి, ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది. తర్వాత డిగ్రీ మన ఓడి కానీ లేదా కన్సాలిడేటెడ్ మార్క్ లిస్ట్ కానీ ఆ రెండిట్లో ఏదైనా అప్లై చేయొచ్చు. కాపీ ఆఫ్ సర్టిఫికేట్ ఇన్ ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫికేషన్. నేను ఇక్కడ యాక్చువల్లీ జూనియర్ అసిస్టెంట్ క్లిక్ చేశాను కాబట్టి ఇది డిగ్రీది అడిగింది. సో అదే ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు. మనం అప్లై చేసే పోస్ట్ని బట్టి మనకి ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫికేషన్ అంటే ఇక్కడ ఓడి కానీ కన్సాలిడేటెడ్ మార్క్ లిస్ట్ కానీ ఇక్కడ కూడా ఏదో ఒకటి అప్లై చేయొచ్చు. ఆ తర్వాత కాపీ ఆఫ్ రెసిడెన్స్ ఆర్ స్టడీ సర్టిఫికేట్. అంటే మనం యాక్చువల్ గ్రూప్ 2కి మనం అప్లై చేసినప్పుడు స్టడీ సర్టిఫికేట్ ఫర్ఫార్మా వాళ్ళు ఇచ్చారు కదా, అది అప్లై చేసినా పర్లేదు, లేకపోతే స్టడీ సర్టిఫికేట్ మన స్కూల్లో ఇచ్చిందైనా పర్వాలేదు. అది ఒకవేళ స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే కనుక కాపీ ఆఫ్ రెసిడెన్స్ ఉంది కదా, ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది అనమాట. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ దాని కిందే మనకి డాక్యుమెంట్స్ అప్లై చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ అయిపోయిన తర్వాత ఈ పేమెంట్. యాక్చువల్గా నేను అక్కడ ఎన్ని డిస్ట్రిక్ట్స్ 2 డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేశాను కాబట్టి, సో 1 డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేశాను. మనకి 1 డిస్ట్రిక్ట్కి 800 కదా, ఎస్సీ ఎస్టీకి తక్కువ ఉంటుంది 400. సో మనం ఎన్ని డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసామో దాన్ని బట్టి ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ వెరీ పెయిన్ఫుల్, చాలా హై ఉంది. సో అందుకనే మీరు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, మీరు నోటిఫికేషన్ని ఓపెన్ చేసుకొని ఎవ్రీ డిస్ట్రిక్ట్లో మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని దాన్ని జాగ్రత్తగా అప్లై చేస్తే మంచిదన్నమాట. సో మనం ఎన్ని డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసామో ఇక్కడ అంత అమౌంట్ చూపిస్తుంది. ఆ తర్వాత మీరు ఒకసారి ప్రివ్యూ అప్లికేషన్ అనే దాన్ని క్లిక్ చేసి మీ అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ ఆల్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. అది అయిన తర్వాత సబ్మిట్ అండ్ పే ఇది ప్రెస్ చేసిన తర్వాత అయిపోతుంది. మీరు
పేమెంట్ చేయాలి, ఏదర్ కార్డ్ ఆర్ యూపీఐ దాని ద్వారా. సో ఇది మనం జూనియర్ అసిస్టెంట్కి చేసాం. మీరు అలాగే ఇప్పుడు సేమ్ ఓటీపీఆర్ యూజ్ చేసి వేరే పోస్ట్కి మీరు అప్లై చేయొచ్చు. వేరే పోస్ట్ అంటే లైక్ వేరే పోస్ట్ అంటే జూనియర్ అసిస్టెంట్ కాకుండా సమ్ టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, వీటన్నిటికి. మ్యాక్సిమమ్ చాలామందికి ఈ జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినరు, ఈ మూడు జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ డిగ్రీకి సంబంధించి ఈ మూడు ఉంటాయి. ఎందుకంటే ఈ టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి టైపింగ్ సంబంధించి ఏపీఎస్సి పెట్టే ఎగ్జామ్ ఒకటి క్వాలిఫికేషన్ ఉండాలి కాబట్టి. సో మీరు ఆ క్వాలిఫికేషన్ ఉంటే స్టెనోగ్రాఫర్కి అండ్ టైపిస్ట్కి కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీ క్వాలిఫికేషన్ బట్టి, లెట్స్ సే ఇప్పుడు టైపిస్ట్ మనం చూసామనుకోండి, దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఈ నోటిఫికేషన్లో ఏమిచ్చారు, మనకి బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి. ఈ బ్యాచిలర్ డిగ్రీతో పాటు దే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ క్వాలిఫికేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. ఇది ఉండాలి మనకి. ఈ సెకండ్ పాయింట్ అనేది ఉండాలి. ఈ సెకండ్ పాయింట్ ఉంటేనే మన స్టెనోగ్రాఫర్కి ఎలిజిబుల్, అలాగే టైపిస్ట్ కూడా ఎలిజిబుల్. మీరు ఒకసారి ఎవ్రీ నోటిఫికేషన్ 10 ఉన్నాయి కదా ఇక్కడ మనకి. సో ఇక్కడ మనకి ఈ 10 పోస్టులు ఉన్నాయి కదా, 10 పోస్ట్లో ఎవ్రీ నోటిఫికేషన్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్స్ చూసుకొని అవి కనుక మనకు ఎలిజిబుల్ అయితే అప్పుడు ఈచ్ డిస్ట్రిక్ట్స్ మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది చూసుకోవాలి. లెట్స్ సే ఫీల్డ్ అసిస్టెంట్ మనం ఓపెన్ చేసామనుకోండి, ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి, ప్రతి నోటిఫికేషన్ ఓపెన్ చేసుకొని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తాం ఇలాగా. సో ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఉంటే బ్యాచిలర్ డిగ్రీ సరిపోతుంది. ఆ తర్వాత మనం చూసుకోవాల్సింది ఈచ్ డిస్ట్రిక్ట్లో మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి. సో అది అనాలిసిస్ చేసుకొని అప్పుడు మాత్రమే ఒక పేజ్ మీద పక్కన రాసుకుంటా అనమాట. రాసుకున్న తర్వాత మీకు ఇందాక నేను చూపించాను కదా, ఇది మనం డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేస్తాం కదా, ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలనేది మనకి క్లారిటీ వస్తుంది ఇక్కడ టైప్ ఆఫ్ పోస్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు. సో ఇక్కడ మనం ఇలాగా టైప్ ఆఫ్ పోస్ట్ అనేది చూజ్ చేసుకొని అప్పుడు ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలనేది మనకి ఫుల్ క్లారిటీ వస్తుంది. మీరు నోటిఫికేషన్ చదవకుండా అప్లై చేసేద్దాం అనుకుంటే కాస్త బోల్తా పడతారు. అది మాత్రం కాస్త జాగ్రత్తగా చూసుకోండి. సో ఐ హోప్ ఐ మేడ్ మై సెల్ఫ్ క్లియర్. Thank you very much. Thank you very much. Peace. Thank you. Subscribe చేసుకున్న వాళ్ళందరికీ.